మరి సంవత్సరం కనిపించబోతుంది. మరొక సంవత్సరంలోనికి మరి అడుగు పెట్టడానికి దేవుడి కృపను చూపించడాన్ని బట్టి ఆ దినాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఏ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారని బైబిల్ చెప్తుందంటే, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసుకున్న మాట 13వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. దాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేసుకొని వీడు మరి ఆశీర్వదించి ప్రార్థన చేద్దాం. వివాహ అనిశ్చయంలో ఘనమైనది గాను పానుకు కలమషం లేనిదిగా ఉండవలనని బైబిల్ రాయబడ్డది. ఈ వీళ్ళిద్దరు దాంపత్య జీవితంలో కలమషం లేనిదిగా మనకైతే కనపడుతుంది. వివాహం ఉంది కానీ మరి వివాహం అంటే అడిగిన తర్వాత వారిద్దరు మాట్లాడుకోవడం వారికి జరిగినట్టుగా మనకు కనపడుతుంది. తర్వాత వివాహం అయిన తర్వాత వివాహాన్ని బైబిల్ చెప్పినట్టుగా వారి దాంపత్య జీవితం ఘనముగా ఇచ్చినట్టుగా బైబిల్ అది చెప్తుంది. ఆ వివాహం అనే ఆ దినమును మళ్ళీ ఈరోజు జ్ఞాపకం చేసుకోవడానికి దానియేలు నిర్మలకు దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి మీరు వచ్చారు కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయండి. మరి ఒక సంవత్సరం గతించింది, 2వ సంవత్సరం వరకు దేవుడు అడిగి పెట్టడానికి దానియేలు నిర్మలకు అవకాశం ఇచ్చాడు. ఈ 2వ సంవత్సరంలో మరి బిడ్డ గర్భము ధరించాలని మీరు అన్ని దిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. చాలా విలువైన సమయంలో మరి 2వ సంవత్సరంలో దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని ఇంకో మాట కూడా చెప్తుంది. నిన్ను ఏమాత్రము ఎడవను, నిన్నెన్నడూ ఎడబాయను అన్నమాట మనకు గ్రంథంలో రాయబడి ఉంది. మరి దానియేలు తన భార్యని ఎన్నడూ విడవకుండా 365 రోజులు కంటికి దెబ్బలా కాపాడాడు. కాబట్టి వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎవరు కూడా చేసుకున్న ప్రతి ఒక్కరూ వివాహానిక ఘనముగా ఆ దినాన్ని పెంచుకుంటారు. ఇవి చాలా ఈజీగా చేసేసుకుంటున్నారు. అర్థమవుతుంది కదా, చాలా ఈజీగా చేసేసుకుంటారు. ఎందుకంటే ఒక కేక్ తెచ్చారు, ఒక రింగ్ పౌడర్ తెచ్చి చేసేసుకుంటున్నారు కదా, చాలా ఈజీగా చేసుకుంటారు. ఎందుకంటే వారికి ఉన్న దానితో తృప్తిగా వారు ముందుకు వెళ్తున్నారు. భార్య భర్తలు మరి దీవించాలని దేవుడు అభివృద్ధిలోనికి తీసుకొని వెళ్ళాలని, కల్మషం లేని కుటుంబంగా, కల్మషం లేని భార్య భర్తగా శారమ్మ వలె మరి అబ్రాహం వలె బ్రతకాలని, మరి లోబడి జీవితం భర్తకి అనగా దానియేలుకు భార్య లోబడి, శారమ్మ అబ్రాహ్మణ్ అన్నది నా యజమానుడా అన్నది. అలా అన్నది లేదా? ఓరా ఇసు అన్నది కదా. ఇప్పుడు శారమ్మ నా యజమానుడు అన్నప్పుడు దానియేలు ఏమన్నాడంటే నా యజమానురాలా అన్నారు. మరి వీళ్ళిద్దరూ నిర్మల కానీ దానియేలు కానీ ఒకరంటే ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు ఇంకా రాబోతున్న దినాలు వీరు చక్కగా బ్రతకాలని, వీరి దాంపత్య జీవితాన్ని దేవుడు దీవించి 2006లో అనగా దేవుడు ఆ బిడ్డకు చక్కటి గర్భం ఇవ్వాలని మీ అన్నదినం ప్రార్థన చేసుకుంటారని వీరిద్దరి వరకు మరి వీరు మీ అన్నదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి వీరి వరకు మనం ప్రార్థన చేద్దాం. రాబోతున్న దినాలన్నీ కూడా దేవుడు అభివృద్ధిలో తీసుకొని వెళ్ళాలని ఈ మాట దేవుని యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును కాక ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి. మీ యొక్క మధ్యాహ్నం ఇటు పక్క చేయటం అట్లా ప్రార్థన చేద్దాం. మీరు అందరూ పొడి తెరవద్దు. ప్రార్థన చేస్తే ఇది ఎంత జనవరి పరిపడి పెట్టి అయ్యో ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి కనుక వివాహ దినాన్ని వారి జ్ఞాపకం చేసుకుంటున్నారు. 365 వారి కంటికి చెప్పుకున్నారు. ఆయన దాన్ని ప్రేమించారు. నిర్మలాన్ని కూడా ప్రేమించారు. వీరిద్దరు జ్ఞాపకం ఆయన దీవించి ఆశీర్వదించినారు. ఆయన మళ్ళీ 365 రోజులు 2025 అంతా కాబట్టి 2026లోకి తీసుకుని వచ్చిన మీ పిల్లలిద్దరిని జ్ఞాపకం చేసుకున్నాయి. నేనమ్మ చేసిన ప్రార్థన, సేవకుడు చేసిన ప్రార్థన, ఇక్కడున్న బిడ్డలందరూ చేసిన ప్రార్థన, ఆయన బిడ్డకు గర్భము ధరించిన ప్రార్థన చేస్తున్నాను. అయామి చిత్తము, అయామి కృప, అయామి ఇలాంటి దినాలు ఎన్నో రాబోతున్న దినాలు బిడ్డలిద్దరిని దీవించుకున్నాను. ఆశీర్వాదించమని ప్రార్థిస్తున్నాను. భార్య భర్త కలిసి చిన్న సమస్యలు వచ్చిన అర్థం చేసుకొని వారి బ్రతికే మహాకృపనైన తల్లిదండ్రులకు లోబడి ఆయన భర్త భార్య తల్లిదండ్రులకు లోబడి బ్రతికే బిడ్డలుగా వీరిని దీవించమని ప్రార్థన చేస్తుంది. మాకంతా మీ దీవెనలు అవసరమైన దానియేలు తన సతీమణిని దీవించమని కోరుకుంటూ మా ప్రార్థన బిడ్డలకు ఆశీర్వాదకరంగా, మా ప్రార్థన బిడ్డలకు దీవెనకరంగా, మా ప్రార్థన రాబోతున్న దినాలలో తండ్రి మంచి గర్భఫలాన్ని బిడ్డకిచ్చి దీవెనకరంగా మార్చబడతారు మేము ప్రార్థిస్తున్నాను. నేను చేసిన ప్రార్థన, మేము చేసిన ప్రార్థన బిడ్డలకు నూరంతులుగా ప్రతిఫలము పొందుకునే మహాకృప అనుగ్రహించమని ప్రార్థన ఆయన తండ్రి వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు.
అయ్యో నా దేవుడు, మేము ఎప్పుడు వివాహం చేసుకున్నాము, మళ్ళా దినం 365 రోజులు దేవుడు మమ్మల్ని కాపాడి ఉన్నారు. ఆ దినమును జ్ఞాపకం చేసుకోవడానికి మన బిడ్డలకు ఇద్దరికి కూడా ఆయుష్నిచ్చినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, రోజు కట్టి ఫలింపు దయచేసి మహిమ పొందుకోమని, ఇంకా రాబోతున్న దినాలందరూ నాయన బిడ్డలిద్దరిని దీవించమని, వీళ్ళిద్దరి మధ్యలోకి మరొక బిడ్డను మీరు తీసుకుంటామని ప్రార్థిస్తున్నాం. వారి జాపత్రాన్ని జీవితాన్ని దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ ప్రార్థన ప్రతిభాన్ని మీరే మహిమ పొందుకోమని, గణిత పొందుకోమని, గణిత మహిమ ప్రభావములు పొందుకోమని యేసయ్య దివ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీ సావాసము బిడ్డలిద్దరికి రేపు వారికి మాకు సదాకాలం తోడైక నడిపించబడిన అమ్మ వందనాలు. రెండు మనసులు ఒక్కటయ్యేటి, ఇరు జీవితాలు ఒకటిగా చేసే ఇది వివాహము. దేవదేవుని సంకల్పము, అనాది కాల ప్రణాళిక, ఇది కళ్యాణము. రెండు మనసులు ఒక్కటయ్యేటి, ఇరు జీవితాలు ఒకటిగా చేసే ఇది వివాహము. దేవదేవుని సంకల్పము, అనాది కాల ప్రణాళిక, ఇది కళ్యాణము. ఇది కన్నులకు కల